తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, లక్ష్మీదేవి రాబోతోంది అని తెలియజేసే సంకేతాలు కొన్ని విధానాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే తరచూ ఇంట్లోకి పిట్టలు ఇలాంటివి పక్షులు ఇంట్లోకి వస్తున్నాయి అని అంటే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతము అని అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా అండి? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. అంటే నిజానికి కొన్ని పక్షులు ఇంట్లోకి రావడం అనేటటువంటి శుభానికి సంకేతాలు, కొన్ని జీవాలు కొన్ని పక్షులు రావడం అనేటి అశుభానికి, అంటే శుభం ఎక్కడుంటుందో అశుభం కూడా అలాగే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లోకి చిలకలు రావడము, రామచిలకలు రావడము, అలాగే పిచ్చుకలు రావడము. ఈ మధ్యకాలం మీరు చూస్తే కొన్ని ఇళ్లలో గూళ్ళు కూడా కట్టుకొని ఉంటున్నాయి పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు. అలాగే ఇంట్లోకి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి పక్షులు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అందులోనూ ఈ రామచిలకలు రావడము, పావురాలు రావడము, లేదు అని అంటే గనక చిన్న చిన్న పిట్టలు రావడము, ఇవన్నీ కూడా శుభానికి సంకేతాలే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివి రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అనేటిది. ఎందుకంటే కొన్ని గాలి ద్వారా, ధూళి ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కనిపెట్టేటటువంటివి అవే పక్షి జాతులలో అనేక రకాలుగా ఉండడం జరిగింది. అలాంటి వాటిలో ఈ పిచ్చుకలు కావచ్చు, లేదా పావురాలు కావచ్చు, లేదా రామచిలుకలు కావచ్చు, లేదా ఇతరితర పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని గ్రహింపజేసేటటువంటివి అని అర్థం. కాబట్టి పూర్వకాలంలో మీరు చూసినట్టయితే కొన్ని ఇళ్లల్లో కావచ్చు, లేదా ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లల్లో చాలామంది అనేక రకాలైనటువంటి పక్షులను పెంచుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది జాలులో చూస్తే, ఇంట్లలో చూస్తే కొంతమంది అనేక రకాలైనటువంటి పక్షులను పెంచుకునేటటువంటి విధానాలు, వాటిని పోషించేటటువంటి విధానాలు కూడా చూస్తాం. అలా పెంచుకోవడం అనేటటువంటిది నిజానికి ఇంటికి శుభాన్ని కలిగించేటటువంటివి అని అర్థము. ఇప్పటికీ కొన్ని షాపులలో కూడా అనేక రకాల పక్షులు దొరుకుతున్నాయి, కుందేళ్లు దొరుకుతున్నాయి. చాలామంది అవి కూడా పెంచుకుంటూ ఉన్నారు. ఇలా పెంచుకోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఎప్పుడైతే పక్షులకు మనం ఆహార పదార్థాలు పెడతామో అది మన ఇంటిని ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షిస్తాయి అనేటటువంటిది ఒక ఎత్తు. అలాగే పక్షులు అనుకోకుండా, అంటే మనం మామూలు పెంచుకునేది ఒక ఎత్తు అయితే, అనుకోకుండా వచ్చేటటువంటి పక్షులు అనేటటువంటి వచ్చాయి అంటే శుభానికి సూచిక. అందుకే పూర్వకాలంలో కొన్ని పక్షుల యొక్క శబ్దాల ద్వారా చుట్టాలు వస్తున్నారు, లేదా శత్రువులు వస్తున్నారు, లేదా ఇంటికి ఏదైనా శుభం జరిగేటటువంటి అవకాశాలు ఉండేటటువంటివని వాటి ద్వారానే గమనించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉండేటటువంటివి. అందుకే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అనుకోకుండా వస్తే అది అదృష్టం, కానీ మనం కావాలని పెంచుకోవడం లేదా కావాలని ఇంట్లో పెట్టుకోవడం అనేటటువంటిది అయితే అది మన చేతిలో లేదు. అనుకోకుండా వస్తే కనుక అది అదృష్టానికి మాత్రం సంకేతం అని చెప్పడం జరిగింది. కొన్ని పక్షులు రావటం అశుభం అన్నారు, అలాంటివి ఏమున్నాయండి? చాలా రకాలుగా ఉన్నాయి. గద్దలు రావడం కావచ్చు, లేదు అని అంటే గనక గబ్బిలాలు రావడం కావచ్చు, లేదు ఇంట్లోకి అనేక రకాలైనటువంటి, అంటే మనకు తెలియకుండా వచ్చేటటువంటి జీవాలలో గబ్బిలాలు ఒకటి వస్తూ ఉంటాయి. అలాగే గద్దలు కావచ్చు, గద్దలు ఒక్కొక్కసారి నెత్తి మీద కొట్టి వెళ్ళిపోతూ ఉంటాయి, అది కూడా అశుభానికి సంకేతమే. అలాగే ఇంట్లో రాకూడనటువంటివి ఏమిటి అని అంటే గనక కాకులు రావడము, ఇలాంటివన్నీ కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఇంట్లోకి రావడము, ఇంట్లోకి దూరడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మృత్యువుకి సంకేతాలు అని అర్థము. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకు శుభాన్ని ఇచ్చేటటువంటివి ఏ రకంగా ఉంటాయో అశుభాన్ని ఇచ్చేటటువంటివి కూడా అదే రకం. ఇలాంటి ఒకవేళ ఇంట్లో గనక వస్తే తప్పకుండా ఉదక శాంతి చేయించుకోవాలి అని శాస్త్రము. అలాగే ఇంట్లో ఏదైనా అనుకోనటువంటి పక్షులు మరణించినా కూడా ఉదక శాంతి చేయించుకోవాలి అని శాస్త్రము. అందుకే ఇలాంటివి వస్తే అశుభానికి సంకేతము, లేదా ఆ ఇంట్లో ఎవరైనా మరణించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది కూడా ఈ యొక్క సంకేతాల ద్వారా చెప్పొచ్చండి. ఇప్పుడు మీరు ఇందాక శబ్దాలు అన్నారు, బల్లి శబ్దం చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బల్లి శబ్దం చేస్తే అంటే అది జరుగుతుంది, మనం అన్న మాట ఏదన్నా అనగానే అది సౌండ్ చేస్తే ఇది జరుగుతుంది అన్నట్లు, కొన్నిసార్లు ఏదో అశుభం అవుతుంది అన్నట్టు, అసలు ఫస్ట్ బల్లి ఇంట్లోకి రావడమే అశుభం అన్నట్టు ఇలా లేదు. బల్లి ఇంట్లోకి రావడం లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్తారు. ఇప్పుడు ఎర్రటి చీమలు కానీ, బల్లులు కానీ, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంకేతాలే అని చెప్పడం జరిగింది తప్ప, అంటే అతిగా ఉంటే ప్రమాదము. 1, 2 ఉండడం వల్ల ఎందుకంటే
ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడో ఒక మూల ఇవి ఉంటూ ఉంటాయి. ఏదో ఎక్కువ ఉన్నాయి, అవి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి, ప్రతిసారి మన ఇంట్లో ఏదో ఒకటి చనిపోతుంది అని అనుకుంటే మాత్రము దాన్ని తరిమి కొట్టాలి తప్ప, 1, 2 సహజ సిద్ధంగా ఉంటాయి. సహజ సిద్ధంగా ఉన్నటువంటి దానికి బల్లులనేటటువంటి లక్ష్మీదేవికి ప్రతీకనే కదా తప్ప, బల్లులు ఉండడం వల్ల ఇంటికి ఎలాంటి దోషం ఉండదు. అవి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది చెడు సంకేతాలను దూరం చేసేటటువంటి విధానం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మాట్లాడుకుని అంటే అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా మంచే మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు. అలా చెడు ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా శబ్దం వచ్చినా, ఏదైనా శబ్దం చేసినా, ఏదైనా పశుపక్షాదులు శబ్దం చేసినా, లేదా ఇంట్లో బల్లులు అరిచినా అవన్నీ కూడా నిజమవుతాయి అనేటటువంటి సంకేతాలు తెలియజేసేటటువంటిదే ఈ విధానాలు చెప్పేటటువంటి అంశాలు. అంటే పూర్వకాలంలో మనం ఏదైనా చెడు మాట్లాడితే బల్లి అరిచింది అనుకోండి, అబ్బా బల్లి అరిచింది, ఇది నిజమయ్యేటటువంటి సంకేతాలు ఉన్నాయేమో అని భయపడేటటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే ఆ సందర్భాల్లో చెడు మాట్లాడకూడదు అని శాస్త్రం. అలా మాట్లాడేటప్పుడు నిజంగానే బల్లి పలికిందనుకోండి, బల్లి అరిచిందనుకోండి, అవి జరిగేటటువంటి సూచనలు మునుముందు ఉన్నాయి. ఎందుకంటే కాలాన్ని పసిగట్టేటటువంటిది, భవిష్యత్తుని పసిగట్టేటటువంటిది, ఇలాంటి విషయాలు చాలా మట్టుకు ఆయా తరహాల్లో నిర్దేశించేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి నమ్మేవాళ్ళు చాలా తక్కువ. నిజంగానే అలా ఉంది అని అంటే గనక తప్పకుండా అది చెడుకే సంకేతంగా భావన చేసుకోవాలి. ఇప్పుడు కుక్కలు మామూలుగా అరవటం అనేది సహజం, కానీ కుక్క ఏడుస్తుంది కొన్నిసార్లు. ఇంటి ముందు వచ్చి కుక్క ఏడిస్తే అశుభం, ఏదో కీడు జరగబోతుందని కూడా అంటారు పెద్దవాళ్ళు. వాస్తవమండి. నిజంగా కాలభైరవుడు అనేటటువంటి వాడు కుక్క ఇప్పుడు మామూలుగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మన వెంబడ పడుతూ ఉంటాయి. కారులో కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళకేం కనిపించదు. ఎందుకు వెంబడ పడతాయి అని అంటే గనక ఎప్పుడూ కూడా కొన్ని జంతువులకు ఏమిటి అని అంటే గనక నెగిటివ్స్ మనకు కనిపించినటువంటి విధానాలు కూడా వాటికి ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే మీరు ఏ జంతువు యొక్క కళ్ళు చూసినా అవి గ్రీనిష్‌లో ఉంటాయి. చూడ్డానికి నల్లగా ఉన్నా గ్రీన్ కలర్‌లో కనపడతాయి. దాని మీద మీరు ఎప్పుడైనా ఫోకస్ వేసి చూడండి, గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయి. అంటే పచ్చదనం అనేటటువంటిది పసుపు అంటే ఈ పచ్చదనము కావచ్చు, లేదు అనంటే గనక గ్రీన్ కలర్‌లో కావచ్చు, ఉన్నటువంటి వాటికి శుభాన్ని, అశుభాన్ని చూపించేట 2 సంకేతాలు కూడా వాటికే తెలుస్తాయి. అందుకే కుక్కలకు కావచ్చు, ఆవుల యొక్క కళ్ళు కూడా గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా లైట్ వేసి చూస్తే గనక, చూడ్డానికి నల్లగా ఉన్నా దాని మీద లైట్ వేస్తే మీకు గ్రీన్ కలర్‌లో షేడ్ వస్తుంటాయి. బికాజ్ ఏంటి అంటే వాటికి ప్రకృతిని పసిగట్టేటటువంటి శక్తి ఉంటుంది. మాకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో పసిగట్టే శక్తి వాటికి ఉంటుంది. అవి ఏడుస్తున్నాయి, లేదా ములుగుతున్నాయి, లేదా అవి మన ఇంటి ముందుకి వచ్చి ప్రతిసారి కూర్చుంటున్నాయి అంటే బాగా మామూలుగా వచ్చి కూర్చుంటే ఏం కాదు. కానీ దాని కళ్ళల్లో నీళ్లు, చాలా కుక్కల్లో కళ్ళల్లో అకస్మాత్తుగా నీళ్లు రావడము, లేదు అంటే అది మొరుగుతూ కూర్చోవడము, లేదా ఏడుస్తూ కూర్చోవడము అనేటటువంటిది అశుభానికి సంకేతము. కాబట్టి ఇలాంటివి జరిగితే తప్పకుండా ఆ ఇంట్లో కానీ, లేదా ఆ వీధిలో కానీ అశుభం జరుగుతుంది అనేటటువంటి తప్పకుండా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే శాస్త్రంలో ఇప్పుడు ఒక గల్లీలో ఒక మరణం సంభవించింది అని అనుకోండి, ధనిష్ట పంచకాలు అనేటటువంటివి జ్యోతిష్యంలో కొన్ని ఉంటాయి. నక్షత్రాలు ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఇవి ధనిష్ట పంచక దోషాల్లో ఉన్నటువంటివి. ఒక గల్లీలో ఎప్పుడైనా ధనిష్ట పంచకాల్లో చనిపోతే మళ్ళీ ఆ శవం మరొక శవాన్ని కోరుకుంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఆ ఇంట్లో అయినా జరుగుతుంది, లేదా ఆ వీధిలోనైనా జరిగేటటువంటి ప్రామాణికాలు చాలా మట్టుకు ధనిష్ట పంచకాల్లో జరిగితే ఉంటుందని శాస్త్రం. తప్పకుండా ఒక సంవత్సరంలో 4-5 ఆ వీధిలో కావచ్చు, ఆ ఇంట్లో కావచ్చు మరణించేటటువంటి చర్యలు తప్పకుండా జరుగుతాయి. 100% జరుగుతాయి. దీనికి ఈ ధనిష్ట పంచకంలో చనిపోతే తప్పకుండా ఆ గృహం వాళ్ళు శాంతి కర్మను చేయించుకోవాలి. లేదు అంటే తప్పకుండా అది మరొక శవాన్ని కోరుకుంటుంది, మరొక ప్రాణాన్ని కోరుకునేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది నమ్మితే అన్నీ ఉన్నాయండి, నమ్మకపోతే ఏమీ లేవు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలని కూడా మనం కొట్టిపారేస్తే ఆ చిన్న విషయాలే భవిష్యత్తులో పెరిగి పెద్దయిపోయి మనిషిని కృంగదీసి, కృషింపజేసి మనిషిని కిందికి పారేస్తూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్క విషయం కూడా ధర్మాన్ని పాటించేవారు కావచ్చు, ధర్మ ఆచరణలో కావచ్చు, ఇవన్నీ అంశాలు పొందుపరిచారు. అంటే ఇవన్నీ ఎందుకు పొందుపరిచారు గతంలో అంటే, భవిష్యత్తులో మానవాళి ఇలాంటి సంకేతాలు తెలుసుకొని జాగ్రత్త పడతారు. అంటే జాగ్రత్త పడతారు అనేటటువంటి కాన్సెప్ట్తోనే చెప్పారు తప్ప భయపెట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్తో కాదు. ఇలాంటివి జరిగినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు ఇందాక చీమలు కూడా లక్ష్మీ ఆగమనం అన్నారు కదా. ఇప్పుడు నల్ల చీమలు ఉంటాయి, చిన్న చీమలు,
ఎర్ర చీమలు ఉన్నాయి, లడ్డు చీమలు, అవును. రకరకాల చీమలు ఉంటాయి. ఆ చీమలు వచ్చినప్పుడు వాడికి పంచదార వేస్తేనే లక్ష్మి అనుగ్రహం అంటారు. మరి అది అట్లే ఆ పంచదార ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాయి. మీరు ప్రత్యేకంగా వేయవలసిన పనేం ఎందుకంటే లేదు. లైన్లకు లైన్లు అవును. వెళ్ళిపోతుంటాయి కదా వాటికి ఇంట్లో. వాటికి ఎక్కడ తీపి ఉంటుందో వాటికి ఆటోమేటిక్‌గా గ్రహించేటటువంటి శక్తి ఉంటుంది కదా! ఉమ్, కొన్ని జీవజాలాలకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాటికి గ్రహించేటటువంటి శక్తి అనేటటువంటి ప్రతి ఒక్క సృష్టిలో భగవంతుడు ఏ జీవికి ఏ శక్తి ఇవ్వాలి అనేటటువంటిది ఆటోమేటిక్‌గా తన యొక్క బ్రహ్మరాతలో రాసేస్తాడు. వాటికి మనం ప్రత్యేకంగా చేయాల్సిన ఏం లేదు. అది ఆటోమేటిక్‌గా అవి చీమలకు చక్కెర ఎక్కడ ఉంటుందో, తీపి ఎక్కడ ఉంటుందో మనం చెప్పాల్సిన పని లేదు. అవి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. గండు చీమలు కావచ్చు, లేదా నల్ల చీమలు కావచ్చు, ఎర్రటి చీమలు కావచ్చు, ఇవి చిన్నవే, మరీ పెద్దవి అనేటటువంటిది కాదు. పెద్దవి ఉన్నాయనుకోండి అవి కరిచేటటువంటి అవకాశం ఉంటుంది. నొప్పి జరిగేటటువంటి చిన్న చీమలకైతే ఏం కాదు కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రతీకకు గుర్తుగా చెప్పడం జరిగింది తప్ప దీనివల్ల నష్టమేం లేదమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.